జూన్ 17, 2025న ఇందిరా పార్కు ధర్నా చౌక్లో జరిగిన కార్యక్రమంలో అడవి ఆదివాసుల పడుతున్న జీవన మరణ సమస్యలపైన పాట రూపంగా ప్రజా కళామండలి ఏ విధంగా వివరించిందో ఇప్పుడు మనం చూడాలి. ఇదే సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాము ప్రస్తుత ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ చర్చలు ఎవరి కోసం చేయాలి, ఎందుకోసం చేయాలి, ఎవరితోటి చేయాలనే వాదన కరెక్ట్ కాదు. ప్రజా సమస్యల కోసం నిత్యం కొట్లాడుతూ ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్న వారితోటి చర్చలు చేయవలసిన పని ఉంది. అప్పుడే ప్రజా సమస్యలు పరిష్కరించబడతాయి, న్యాయం నిజంగా నిలబడుతుంది అంటూ మాట్లాడారు. జీవులైనా మనము పోరాటంలో చూసుకుంటే ఎక్కడుందము నరవేదమైనా మనము పోరాజుగా బుద్ధి జీవులైనా మనము పోరాటంలో చూసుకుంటే ఎక్కడుందమే నరవేదమే బుద్ధి జీవులైనా మనము పోరాజన చూసుకుంటే ఎట్లా ఉంటాము పోరాజన ఆపరేషన్ ఖర్చులోని పస్తరు మీద పోరో ఆపరేషన్ ఖర్చులోని పస్తరు మీద పోరో ఆపరేషన్ దంతవాడ కాంతేరు కర్రది తల చుట్టుముట్టి దంతవాడ కాంతేరు కర్రది తల చుట్టుముట్టి నిరాయుధుల చంపుతున్నారు పోరాజలో సంపినోని కరివాడిచ్చిరి ఎవి న్యాయమో దండాకారణ్యం మీద పోరాజలో అంతిమ యుద్ధం ఎదిరో ఈ రోజున దండాకారణ్యం మీద పోరాజన అంతిమ యుద్ధం ఎదిరో పోరాజన జల్ జంగల్ జమీను ఇచ్చటి అధికారము కై 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 తెల్ల దొరల తరిమి కొట్టి నల్ల దొరలకెదురు నిలిచి 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 నెత్తుటి త్యాగాల దారిలో అడవి బిడ్డలు నిత్యం పోరాడుతున్నారు ఆదివాసులు దండాకారణ్యంలోన పోరాజన దండాకారణ్యం మీద పోరాజలో అంతిమ యుద్ధం ఎదిరో ఈ రోజున దండాకారణ్యంలోన పోరాజన అంతిమ యుద్ధం ఎదిరో పోరాజన అంతిమ యుద్ధం ఎదిరో ఈ రోజున అంతిమ యుద్ధం ఎదిరో ఈ రోజున అంతిమ యుద్ధం ఎదిరో ఈ రోజున దండాకారణ్యం మీద పోరాజలో అంతిమ యుద్ధం ఎదిరో. మిత్రులారా, ఇంతకుముందే ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ తెలంగాణ జనసమితి తరఫున ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ప్రభుత్వము తన చట్టాన్ని మర్చిపోయి రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ మనం మాట్లాడుతున్నాం, ప్రభుత్వము ఎప్పుడైనా తన శక్తి ఎంత అవసరమో అంతే ఉపయోగించాలి. ఎదుటి వాళ్ళు చర్చలు చేద్దాం, మాట్లాడుకుందాం, సమస్యను పరిష్కరించుకుందాం అన్నప్పుడు ప్రభుత్వం తప్పకుండా చర్చలు చేయాలి. అది ప్రభుత్వం బాధ్యత. ఇది ఒకరు ప్రత్యేకంగా గుర్తు చేయవలసిన అవసరం లేదు. ఆ బాధ్యతకు విరుద్ధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. పిలిచి మాట్లాడాలి, చర్చ చేయాలి. అక్కడ కొట్లాడుతున్నది వాళ్ళెవరు కూడా దొంగలో దారి దోపిడిగాల్లో కాదు. ఒక సామాజిక సమస్య పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రాజకీయ శక్తులు. అట్లాంటి రాజకీయ శక్తులతో చర్చలు చేయవలసిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉన్నది. ప్రజల సమస్యలు పరిష్కరిస్తే ఇట్లాంటి రాజకీయ ఉద్యమాలకు కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది తప్ప
కేవలం హింస అనేది ఈ సమస్యను పరిష్కరిస్తుంది అనుకోవటం అవివేకం, మూర్ఖత్వం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, పిలిచి మాట్లాడాలి. వాస్తవానికి వాళ్ళ ఏరివేత పేరుతో చంపుతున్నది కూడా చాలామంది ఆదివాసులే. కొద్దిమంది నాయకులు ఉన్నారేమో, పార్టీల నాయకులు, కానీ అధిక భాగం ఇందులో చనిపోతున్నది ఆదివాసులే. ఆ ఆదివాసుల ప్రయోజనాల కోసం అయితే చర్చలు జరపక తప్పదు. కానీ ప్రభుత్వం ఈ శక్తులన్నింటినీ ఏరివేస్తే ఖనిజ సంపదపై అధికారం దొరుకుతుంది. ఆ అధికారాన్ని కంపెనీలకు కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ధోరణి మనం ఇవాళ అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి. చాలా మందికి అనుమానం వస్తుంది, ఇక్కడ చేస్తే ఏమొస్తుంది, ఢిల్లీకి పోవాలని. ఇక్కడ కూడా ఈ కార్యక్రమం అవసరం. ఎందుకు అవసరం అంటే మనం ప్రజాస్వామిక విలువలను నిలబెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. అందుకని ప్రతి దగ్గర కూడా ఈ కార్యాచరణ కొనసాగుతూ ఉండాలి. రెండవది చాలా ముఖ్యం, మనం ఇక్కడి నుంచి కూడా ప్రతి ఒక్కరం ప్రభుత్వాన్ని అడగటం మొదలు పెడితే ఒక మార్పుకు అవకాశం కలుగుతుంది. అందరం కూడా ఆలోచనాపరులమై శక్తితో మన అందరం కూడా మన గొంతు ఎత్తితే తప్పకుండా ప్రభుత్వం